ఇప్పటిదాకా అది నడలే సార్. ఎన్ని కోట్లు ఖర్చు చేసింది వాళ్ళు ఖర్చు చేసింది, కానీ ఒక్కనాడు కూడా అది నడలే. ఒకనాడు కూడా అది ఇప్పటిదాకా స్టార్ట్ చేయలే. అట్లనే గంట అయిపోయి అంత అది ఇప్పటిదాకా మరి గిన్నె నీళ్ళు వ్యవస్థలు వెళ్ళలే. అన్ని పైపులు పలిగినవి ఉన్నాయి, అది మరిగిపోయింది. మొన్న చాలు చేస్తే అంతా ఇప్పటిదాకా ఒక గుంటకు కాలే తంట కాలే. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు చేసింది ఏమన్నాడు. ఎన్ని ఎకరాలు అన్నారు, ఇన్ని ఎకరాలు అన్నాడు. మా భూమి తోటని సర్వనాశనం చేసేసిండ్రు. మాకైతే ఊళ్ళకు ఒకరు ఇచ్చింది లేదు, చేసింది లేదు. బస్ అది ఒకనాడు కూడా నడలే. ఇప్పటిదాకా అది స్టార్టే కాలే. అయింది అయితే మనం పలిగిపోయింది. అది ఎన్ని కోట్లు లేపిండ్రు వాళ్ళు, ఎన్ని కోట్లు తిన్నారు, ఏం చేసింది అమ్మగా సరిగా. పూర్తి ఎత్తిపోతల పథకం అంచనా విలువ 2.5 కోట్లు. అరే ఈ 2.5 కోట్లు మట్టి రూపాయలు చేసేసిండ్రు మొత్తం. ఏమంటే పైప్ లైన్ సరిగా లేదు, ట్యాంక్ సరిగా లేదు, కాల్వ సరిగా లేదు, ట్రాన్స్ఫార్మర్ దిమ్మి కూలిపోయింది. ఫస్ట్ సంవత్సరము స్టార్ట్ చేద్దామంటే ట్రాన్స్ఫార్మర్ దిమ్మి కూలిపోయింది. సెకండ్ సంవత్సరం స్టార్ట్ చేద్దామంటే పైప్ లైన్ సరిగా లేదు. మూడో సంవత్సరం చాలు చేద్దామంటే ట్యాంక్ వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం మొత్తం గ్యారంటీ పీరియడ్ లోపటిని మొత్తం కుప్ప కూలిపోయింది. ఈ ఎత్తిపోతల పథకం ఇంత వాటర్ ఉండగా అవి వృధాగా పడి ఉన్నది. దీనివలన రైతులకు చాలా నష్టమై ఉన్నది. ఏమంటే ఒక చేను 3 భాగాలుగా విడిపోయి కాలువలు తవ్వేసారు. ఆ కాలువ తవ్విన దానికన్నా ఒక ఎకరానికన్నా నీళ్ళు దొరుకుతాయి అన్నట్ల ఆశతో తవ్వనిచ్చిండ్రు వ్యవసాయదారులు. దాని ఫలంగా ₹1 విలువ లేకుండా పోయింది కాలువ మొత్తం. ఇప్పటి వరకు కాలువలో